ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే ఎన్నో రోజులుగా పడుతున్నారు కదా ఈ అష్టమ శని యొక్క ప్రభావం. మార్చి 27 తర్వాత అవన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండబోతున్నారు. కర్కాటక రాశి మిత్రులారా, కాస్త మీ నోరు అదుపులో ఉంటే మట్టుకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. శనిదేవునితో పాటు గురుగ్రహం యొక్క ప్రత్యేక ఆశీస్సులు మీరు పొందబోతున్నారు. అంతేకాదు రాహుకేతుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అంటే చాలా గ్రహాలు మీకు అనుకూలం. ప్రధానమైనటువంటి శని గురువు అనుకూలం, రాహుకేతువులు అనుకూలం. ఎంత మీరు శారీరక మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఏడాది ప్రారంభంలో కుజుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. శనిదేవుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్ళడం వల్ల ఈ రాశి వారికి శని దోషం నుంచి విముక్తి. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక, విద్య, ఆరోగ్య, కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది. కెరీర్ గా తీసుకుంటే కొత్త ఏడాదిలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు. ప్రారంభంలో మిశ్రమం, మార్చి తర్వాత అద్భుతం అని చెప్పొచ్చు. కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. పై అధికారుల నుంచి మార్చిలోపు కాస్త జాగ్రత్త పడండి. మళ్ళీ ఉపశమనం పొందుతారు మార్చి తర్వాత. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వరకు మార్చి వరకు ఎదురు చూడండి. అద్భుతమైన ఉద్యోగాలు విదేశాల్లో కానీ లోకల్లో కానీ ప్రభుత్వ పరంగా ఉద్యోగం